రాజయ్య గారు మౌనంగా ఉంటాడు. లొల్లి తీన్మార్ మల్లన్న గారు, శరత్ గారు, ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, పెద్దలు గురు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, వెనక బెంచ్ వాళ్ళంతా ముందుకు రావాలి. ఎప్పుడన్నా మళ్ళా వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున, ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా ఆనాడు కేసీఆర్ గారు జైలు వేస్తే నేర్చుకున్నాడు చదివిన పుస్తకం. మీరు పల్లెలనే చదవాలి, జైలు దాకా పోవడానికి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి మేము ఎవరు జైలుకి పంపదలుచుకోరు. ఉద్యమం అన్నట్టుగా డౌన్ అన్న వింటాం, వాటికనే వచ్చి రొల్లి పెట్టిన వింటాం. పక్కన ఆడేడు వరుతుంటే కూడా సపరేట్ ఇంటున్నాయని మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంది. అట్లా పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు. వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం. అటువంటి ఎందుకంటే ఈ మధ్యలో చూసినా మనం స్వయంగా ఎదిగిన రామోజీరావు గారు ఎట్లయితే ఒక గ్రామం నుంచి అంత పెద్ద ఎత్తున ఎదిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో, ఆ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో బంగారంలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు ప్రపంచ దేశాల్లోనే పివి నరసింహరావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాతో సహచార పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు మౌనంగా ఉంటాడు. లొల్లి తీన్మార్ మల్లన్న గారు, శరత్ గారు, ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, పెద్దలు గురు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, వెనక బెంచ్ వాళ్ళంతా ముందుకు రావాలి. ఎప్పుడన్నా మళ్ళా వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున, ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా మనమందరం పివి నరసింహరావు గారి జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం జరిగింది. చాలామంది నాకు కూడా హైదరాబాద్లో నేను ఇన్ఛార్జ్ మంత్రిని, ముఖ్యమంత్రి గారు సడన్గా ఢిల్లీ ఆగిపోయాడు. రాత్రి తెలియగానే దగ్గర పోవాలా అని ఒత్తిడి వచ్చి ఫోన్ చేయలేదు, ఎదుగుతీ అనుకున్నాను. పొద్దుగాల 8 గంటలకు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అవుతున్నావు అన్నాడు. నేను హుస్నాబాద్ ఉన్నా, వంగర అవుతున్నా, 9:30కి ఎట్లా వస్తాను రానని చెప్పి నేను ఇక్కడనే వంగరలో ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా. ఇక్కడికి వస్తే పెండింగ్లో ఉన్నటువంటి పనులు, ఇక్కడే వంగరకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది, తెలుసుకోవచ్చు అనే మాటతో ఈ సందర్భంగా ఇప్పుడే ఆనాడు ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి రివ్యూ చేస్తా. గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో వంగార ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. స్థానిక శాసనసభ్యులుగానే మరి సందర్భంగా అది పీవీ కాలనీ వాటర్ ప్లాంట్ కావచ్చు, మంగళపల్లి రోడ్డు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మదనన్న చెప్పిన స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నాకు మామూలు పరిచయాలు చెప్పురే. ఆర్ వెంకరెడ్డి, రమేష్, మొండన్న, సతీష్ నారాయణ, వెంకటరెడ్డి, అలా తిరుపతి రెడ్డి, వాళ్ళ తమ్ముడు. ఇట్లా చాలా మంది ఉన్నటువంటి ఈ యొక్క బంగారం. నేను ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడు చేస్తా ఉన్నా. 4 సార్లు వస్తే నాకు కూడా గంత బుద్ధి రాకుండా కొద్దిగా బుద్ధి రావాలి. తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అట్లా లేకపోతే భయపడే కాలం లేదు. ఇవాళ వెనకకి నడిచింది. మంచి ఉండాలి, ప్రేమ ఉండాలి, కడుపుతో ఉండాలి. రాజకీయ ఒక రాజుకు దాని ఏమంటారు బాబు, మంచి ప్రేమ ఉండాలి, అవసరమైతే కరుణతో పాటుగా పరిపాలనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కట్టుగా నిర్ణయం కూడా తీసుకునేది ఉండాలనే ఫిలాసఫీ పాటిస్తాను. సో
ఏది ఏమైనా ఇలా పివి నరసింహరావు గారి ఇంత ముందు మా పైసా యాడ్ చేస్తుండ్రు. అరే అందరు 14 భాషలు తెలుసు, పివి నరసింహరావు గారికి అంటారు 15 భాషలు తెలుసు, ఇంకోటి మౌన భాష, ఏం సపడే కూకురుడు కూడా. దానిపైన అదే చేసుకుంటే చట్టమని ఆయన వరుతుంటే కూడా అని కానీ ఎందుకు అనుకోని మనకి ఏదైనా వెళ్ళిపోయే మనతో అది సాధ్యం. రావాలంటే ఇంకో 15,000 అయితే 60,000 దాడితే అది ఏమన్నా. సో ఏది ఏమైనా నిజంగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అనడమే ఒక అదృష్టం. తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహరావు గారితో కలిసి ఇంతకుముందు చెప్పిన ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకునేవారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివి నరసింహరావుతో పివి నరసింహ చూసిన వాళ్ళ సభ్యులు ఏం చొక్కన్నా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచే వ్యక్తి పివి నరసింహరావు గారు. అవునా కదా సార్? చొక్కన్నా తప్ప ఇంకొకటి పిలిచేది కాదు. పివి నరసింహరావు గారిని కూడా అదే స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద వెంకటస్వామి గారు కావచ్చు, పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు, ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఎందుకంటే అందరూ కూడా మంచి పేరు గల నాయకులు, ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన, శిష్యులుగా చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వచనం మేర కావచ్చు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు, తప్పకుండా నా శక్తిని అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన మల్లన్న, హుస్నాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా మా హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఓహో మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తా అని చెప్పిన ఇలా గౌరవాన్ని వేసే విధంగా నా కార్యక్రమం తప్ప ఇక్కడ ఎవరు మాట్లాడినా మీకు తల తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని, అవకాశాన్ని రానియాలని మనం చేస్తా ఉన్నాం. ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లేసి గెలిపించారు. ఆనాడు కూడా తెలంగాణ పోరాటం లోపల ఇంతకుముందే పెద్ద రాజయ్య గారు చెప్పినట్టుగా మీరంతా ప్రత్యక్ష సాక్షులుగా నాకున్నటువంటి శక్తి అంతా పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలో ఎవరు కూడా మర్చిపోయి కేసీఆర్ గారు పులినొట్ల తలకాయ పెట్టి తెచ్చినట్టాడు. మేము లేకపోతే ఢిల్లీ పార్లమెంట్లో తెలంగాణ అనేటువంటిది ఏర్పాటయ్యే ప్రశ్నే కాదు అని మనం చెప్తున్నాం. సోనియా గాంధీ గారి దయతో మీరా కుమారి గారు స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకురాలు ఉన్న సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, అలా అందరం కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం. పివి నరసింహరావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా లోపల వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తప్పకుండా మరొకసారి సందర్భంగా చాలా కాలాతీతమైంది, అందరు పిల్లలు కూడా పోవాలి, ఎక్కువసేపు మాట్లాడకుండా పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహరావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులందరూ కూడా పెద్దలు పివి ప్రభాకర్ అన్న, వాళ్ళ కుమారుడు కశ్యప్, అదేవిధంగా మొన్న నేను సెక్రటరీగా నా ఆఫీస్కి పోతా ఉన్నా, వానక కిందికి దిగిపోతా ఉంది. నేను పైకి రాక అని చెప్పి పైకి తీసుకుపోయి శాలువా కప్పి దండం పెట్టి మేము గౌరవించుకుంటున్నా అని చెప్పి తీసుకుపోతే తను ఎక్స్పెక్ట్ చేయలే. నేను చెప్పిన అమ్మాయి ఏం లేదు, మీరు మా గౌరవనీయులైనటువంటి పివి నరసింహరావు గారి కూతురు, రాజకీయాలకు సంబంధం లేదు, తప్పకుండా మీ తమ్ముడిగా మీ యొక్క అందరికీ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటానని మాట సందర్భంగా చెప్పిన. ఆ రోజు వానెక్క గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రాజేశ్వరరావు గారితో సంబంధం ఉండే, ప్రభాకర్ రావు గారు అప్పుడప్పుడు తరచూ కలుస్తూ ఉంటాం, కశ్యప్ గారి మిగతా మిత్రులంతా కూడా. ఇలా పివి నరసింహరావు గారి కూతురి కుమారుడు హైకోర్టు జడ్జిగా ఉన్నాడు. సరే, అదేవిధంగా అనేక రకాలుగా ఎదుగున్నారు, వివిధ రకాల్లో ఉన్నారు, వివిధ రంగాల్లో ఉన్నారు. వారి పేరును కాపాడే దిశలా
వారి కుటుంబ సభ్యులందరూ ఆనాడు పివి నరసింహారావు గారి ద్వారా లాభపడినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. కానీ వారి పేరున ఇయ్యాల కూడా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి వంగర సంబంధించిన గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.